హాయ్ డియర్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాజేష్ ఇంగ్లీష్ క్లబ్. వ్యూవర్స్, మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ తెచ్చాను. యాక్చువల్గా ఇది నిన్న ఈవినింగే వచ్చింది. అదేంటంటే స్టూడెంట్స్ కిట్స్కి సంబంధించింది. సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర స్టూడెంట్ కిట్స్కి సంబంధించి స్టూడెంట్ రిసీవ్ చేసుకున్న తర్వాత బయోమెట్రిక్ అథెంటికేషన్ అనేటువంటిది ఉండేది యాక్చువల్గా. కాకపోతే ఇక్కడ ఒక సమస్య అనేటువంటిది టీచర్స్కి వచ్చేసింది. ఎందుకంటే బయోమెట్రిక్ డివైజెస్ అనేటువంటి అందుబాటులో ఉండవు. దట్టు చాలా మంది ఫింగర్స్ కూడా సరిగ్గా పడట్లేదు. స్టూడెంట్స్కి అయితే వాళ్ళు అప్డేట్ చేసుకోవడం వల్ల వాళ్ళ యొక్క ఫింగర్స్ కూడా పడట్లేదు. అథెంటికేషన్ అనేటువంటిది కొంచెం ప్రాబ్లంగా ఉండేది. బట్ గవర్నమెంట్ ఏం చేసిందంటే దాన్ని తీసేసి ఇవన్నీ చూసి వాటిని తీసేసి ఓటీపీ అథెంటికేషన్ అనేటువంటిది పెట్టింది. సో వాళ్ళ యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది, 6 డిజిట్ ఓటీపీ. అది మనం ఎంటర్ చేస్తే చాలు ఆటోమేటిక్గా సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయిపోయింది అనమాట. మరి అది మనం ఎలా చేయాలి, ఎక్కడ చేయాలి అనేటువంటి డౌట్ ఉంటుంది. మొబైల్లోనే ఈజీగా ఏ మొబైల్ నెంబర్ రిజిస్టర్ అయింది, దేనికి ఓటీపీ వెళ్తుంది అని మనం చూసుకోవచ్చు. అదేవిధంగా ఆ మొబైల్ నెంబర్ మనం చేంజ్ చేసుకోవచ్చు అండి. అది ఎగ్జిస్టెన్స్లో ఉండకపోవచ్చు లేదా మారిపోయి ఉండొచ్చు. సో ఏదేమైనా మొబైల్ నెంబర్ని కూడా మనం చేంజ్ చేయొచ్చు సింపుల్గా. మీకు మొబైల్లోనే చెప్తాను చూడండి. లీప్ యాప్ అనేటువంటిది ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక మీ పర్సనల్ లాగిన్ ఓపెన్ చేయండి, ఇబ్బంది ఏం లేదు. పర్సనల్ లాగిన్ ఓపెన్ చేశాక స్టూడెంట్ మీద కొట్టండి. ఈ స్టూడెంట్ మీద క్లిక్ చేస్తే లాస్ట్ యాక్షన్స్ ఉంది కదండి. యాక్షన్స్లోకి వెళ్ళాక సో రైట్ సైడ్ పైన సెకండ్ చూడండి, పేరెంట్ మొబైల్ నెంబర్ క్యాప్చర్ ఆర్ అప్డేషన్ అనేటువంటిది ఉంది. ఇక్కడికి వెళ్దాం. క్లాస్ సెలెక్ట్ చేసుకుందామండి. ఎగ్జాంపుల్ 4th క్లాస్ అనేటువంటిది తీసుకుంటాను. ఇక్కడ చూడండి, ఫస్ట్ క్యాండిడేట్ లోని పడితే అక్షయ్ చైతన్య. ఇక్కడ చూడండి, ఇక్కడ మొబైల్ నెంబర్ డిస్ప్లే అయింది. సో ఈ మొబైల్ నెంబర్ అనేటువంటిది దీనికి మనకు ఓటీపీ వెళ్తుంది అనమాట మీరు కొడితే. సో పక్కన ఈ స్మార్ట్ ఫోన్ అవైలబుల్ అని ఉంది పైన. సో మీరు ఎస్ కొట్టినా నో కొట్టినా ఫరక్ పడదు, దానివల్ల ఏం పెద్ద మ్యాటర్ కాదు. ఎస్ అయితే ఓకే ఉన్నట్టు, స్మార్ట్ ఫోన్ కాదు అంటే నో అనేటువంటిది మనం కొట్టవచ్చు. ఏది కొట్టినా ప్రాబ్లం ఏం లేదు, ఓకేనా. నెక్స్ట్ మనం ఎస్ కొట్టి సో ఇక్కడ ప్రొసీడ్ కొట్టినా ఆటోమేటిక్గా దానికి ఓటీపీ అనేటువంటిది వెళ్తుంది. నో కొట్టి ప్రొసీడ్ కొట్టినా క్లిక్ టు ప్రొసీడ్ ఉంది కదండి, ఆటోమేటిక్గా ఓటీపీకి వెళ్తుంది. ఇప్పుడు మనం మొబైల్ నెంబర్ని చేంజ్ చేసుకోవాలంటే దాని మీద క్లిక్ ఇచ్చి మీరు ఏ నెంబర్ అయినా కొట్టండి. క్లిక్ ఇచ్చి మొబైల్ నెంబర్ మీరు కనుక కొడితే ఆటోమేటిక్గా క్లిక్ టు ప్రొసీడ్ అనేటువంటిది, అంటే మీరు ఏ కొత్త నెంబర్ అయితే ఇవ్వాలనుకుంటున్నారో ఆ కొత్త నెంబర్ అనేటువంటిది మీరు ఎంటర్ చేస్తే అది అప్డేట్ అనేటువంటిది అవుతుంది. అప్డేట్ కావడానికి ఒక 5 or 10 minutes పట్టిద్దండి. మీరు ఇది కొట్టిన వెంటనే మళ్ళీ మీరు చూసుకుంటే మటుకు ఒక్కొక్కసారి పాత నెంబర్కి ఓటీపీ వెళ్ళొచ్చు. కాబట్టి కొట్టాక ఒక 4 or 5 minutes తర్వాత మీరు చెక్ చేస్తే ఆటోమేటిక్గా మొబైల్ నెంబర్ అప్డేట్ అవుతుంది. అప్డేట్ అయినటువంటి మొబైల్ నెంబర్ మనం ఇక్కడే చూసుకోవచ్చు, ఓకేనండి. చూసుకున్న తర్వాత మొబైల్ నెంబర్కి మరి మెసేజ్ వెళ్ళిన తర్వాత దాన్ని ఎట్లా అథెంటికేట్ చేయాలనేటువంటి విషయం చూడండి. ఇది ఆల్రెడీ మనము స్కూల్ లాగిన్లో అనేటువంటిది వెళ్ళాలి. స్కూల్ లాగిన్లోకి వెళ్ళి అక్కడ మనం ఎలాగైతే బయోమెట్రిక్ అథెంటికేషన్ తీసుకుంటామో సేమ్ అలానే తీసుకుంటాం. చూడండి, గవర్నెన్స్ అనేటువంటిది ఉంది, మనకు తెలుసు. సమగ్ర శిక్ష ఉంది, SRKVM విద్యార్థి మిత్ర, కన్సర్న్ మాడ్యూల్స్లోకి వెళ్తాం, డిస్ట్రిబ్యూట్లోకి వెళ్తాం, క్లాస్ తీసుకుంటాం. క్లాస్ తీసుకున్న తర్వాత ఆ క్లాస్లో ఉన్నటువంటి స్టూడెంట్ ఎవరినైనా కానీ మనం సెలెక్ట్ చేసుకుందాం. షేక్ పర్వీన్ సెలెక్ట్ చేశాను. సో చూడండి, గెట్ ఓటీపీ. సో ఇలా మీరు కొట్టంగానే సో ఆటోమేటిక్గా ఆ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది. ఆ ఓటీపీ మనం ఇక్కడ టైప్ చేసి సబ్మిట్ కొడితే ఆటోమేటిక్గా సక్సెస్ఫుల్గా సబ్మిట్ అవుతుంది. సో ఇదండి, ఈజీగా సింపుల్గా మొబైల్లోనే మొబైల్ నెంబర్స్ స్టూడెంట్స్ సంబంధించి చేంజ్ చేయడం, ఉన్న వాటికి ఓటీపీస్ చూసుకొని ఎంటర్ చేసుకొని అథెంటికేషన్ ఫినిష్ చేసేటువంటి విధానం, ఓకేనా. సో ఇది ఈరోజు మన వీడియో. మరొక వీడియోలో మరొక కాన్సెప్ట్తో కలుసుకుందాం. అప్పటి వరకు బై బాయ్.